రేపటి నుంచి ఈటీవీలో ప్రసారం కానున్న అమ్మోరు ధారావాహిక నటీనటులు నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిని దర్శించుకున్నారు. సీరియల్లో అమ్మోరుగా నటించిన నేత్రా జాదవ్, నాయికలు చరిష్మా శ్రీకర్, రోహిత్ సాహ్ని, ప్రతినాయక పాత్రధారి కల్కి రాజా సహా చీఫ్ టెక్నీషియన్స్ బృందం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మాడవీధిలో జరిగిన మహానందీశ్వర స్వామి గ్రామోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీరియల్ విశేషాలను వివరించారు. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7:30 గంటలకు సీరియల్ ప్రసారమవుతుందని తెలిపారు. అమ్మోరు ధారావాహికను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అమ్మోరుతో భవానీకి ముందుకు వస్తున్నాను. మీ ఇంటి ఆడపిల్లగా అనుకునే విధంగా ఉండే క్యారెక్టర్ అది. ఈ సీరియల్ అనేది అన్ని ఎమోషన్స్ కలిపి ప్రతి ఆడియన్స్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరూ కూర్చుని ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలిగే సీరియల్. చాలా ప్రేమతో ఇష్టంగా తీశాను. మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు టీవీ ముందు కూర్చుని చూసే ఆడియన్స్కి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని గ్రాఫిక్స్ అన్నీ కూడా అదే, ఏ మార్కులు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రతి చిన్నదాన్ని డీటెయిలింగ్ చూస్తూ క్వాలిటీగా మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా మీద ఉంటాయని కోరుకుంటున్నాము. దుష్ట శిక్షణ ఖడ్గం, శిష్ట రక్షణ కవచం అని ఒక రూపంతో అమ్మవారు వస్తున్నారు. అమ్మవారు సినిమా అంతా పెద్ద సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.